ట్యాబ్స్ కానీ దీంట్లో కొంత ఇంకా పరిణతి రావాల్సి ఉంటుంది, రావాలి, ఇది ఆరంభ దశ. అవునవును. కానీ అసలు అలాంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఆషామాషి కాదు కదా. ఇప్పుడు విద్యకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం అంతా చేయాలి అన్నప్పుడు చంద్రబాబు చేస్తాననేప్పుడు నారాయణ బిగిన్ చేస్తే వీళ్ళు విమర్శించగానే ఆగిపోయాడు. అప్పుడు ఈ ముక్క ఆ రోజున బాబు అని ఉంటే ఇవాళ ఆయనే వీరుడు. ఎవడరా నువ్వు, నీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే ఇక్కడ తెలుగు మీడియం అంటావా అని అనలేకపోయింది తెలుగుదేశం. వెంటనే తీసి పక్కన పెట్టింది. దాని పర్యవసానం ఇతనికి అది ఫెచ్చింగ్ అయ్యి. కానీ పరిపాలనలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది, అది కావాలి కూడా, రావాలి కూడా, అదే చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రాజకీయ నాయకుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకి వ్యూహం అయి ఉండొచ్చు, కానీ పక్క నియోజకవర్గాల్లో పోటీ చేయడం అనేది వాళ్ళ వరకు, నాయకుల వరకు ఒక ప్రయోగం, లేదంటే ఒక పరీక్ష, ఒక సవాల్గా ఎందుకు చూడకూడదు? ఇవాళ కొత్తదనం కాదు, కాకపోతే ఎక్కువ సంఖ్య కాబట్టి కొత్త చర్చ వస్తుంది. అదే అదే అవును. ఇప్పుడు క్రిందసారి చంద్రబాబే చేశారు కదా, అనితది కావచ్చు, జవహర్ది కావచ్చు, ఇట్లాంటివి. అట్లాగే కోడెల శివప్రసాద్ తీసుకెళ్లి సత్యనపల్లిలో పెట్టలేదా, ఓసీలను కూడా మార్చారు కదా. భీమిలిలో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి ఆయన 4-5 నియోజకవర్గాలు పోటీ చేశారు, గెలిచారు. ఎప్పుడు కూడా ఒకే నియోజకవర్గం కంటిన్యూ చేయడు. అవును, మారిపోతాం. అంటే గెలిచే సత్తా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా బరిలో దిగచ్చు, అది వేరే. అట్లా ఎందుకు అంటాం? తన నియోజకవర్గం గెలవలేనుడు వేరే నియోజకవర్గం ఎందుకు అంటే ఏంటి? తన నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది, వేరే నియోజకవర్గానికి ట్విస్టింగ్ అంతే.